హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే సాంబార్. ముందుగా మనం కందిపప్పుని ఒక 15 నిమిషాలు నానబెట్టి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం చింతపండు రసాన్ని యాడ్ చేసి రెండు బాగా కలిసే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అసలు ఈ సాంబార్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే దీని రుచి అలాంటిది మరి. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది సాంబార్. కేవలం రైస్లోకి మాత్రమే కాకుండా ఇడ్లీలోకి కూడా ఈ సాంబార్ అనేది చాలా చాలా బాగుంటుంది. ముందుగా మనం సాంబార్ క్వాంటిటీని బట్టి కడాయిని పెట్టుకోవాలి. ఇంకా మీరు తీసుకునే సాంబార్ క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. సాంబార్లోకి ఇవే కూరగాయలు కావాలి అని పర్టికులర్గా ఏమీ లేదు. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోండి. సాంబార్కి మాత్రం మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చేది మాత్రం కరివేపాకు. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం తీసుకొచ్చిన కూరగాయలు వీకెండ్లోకి అవి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. వాటితో ఇలా ట్రై చేసుకోండి. మాకైతే వీక్లీ వన్స్ సాంబార్ ఉండాల్సిందే. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ ఉంది అంటే ఆ రోజు మా ఇంట్లో పండగే. సాంబార్ని ముఖ్యంగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వంటివి కలుపుతూ ఉంటారు. పప్పుల ద్వారా మన శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ అందుతుంది. అయితే ఎప్పుడూ ఒకే రకం కాకుండా వివిధ రకాల పప్పులతో చేసిన సాంబార్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రకరకాల అమైనో ఆమ్లాలు మన శరీరానికి అందుతాయి. లేదంటే అన్ని రకాల పప్పులను కలిపిన మిశ్రమాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. సాంబార్కి ఉపయోగించే ములక్కాయలు, క్యారెట్, దోసకాయ, బెండకాయ అండ్ దొండకాయ వీటన్నింటి వల్ల మన శరీరానికి ఎక్కువ మొత్తంలో ఫైబర్ అందుతుంది. సాంబార్లో ఎక్కువ శాతం నీరే ఉంటుంది కాబట్టి ఇది మన జీర్ణ వ్యవస్థని వేగంగా కదుపుతుంది. సాంబార్లో అన్ని కూరగాయలు ఒకే దగ్గర కనిపించేసరికి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. పోపు బాగా వేగాక అన్ని కూరగాయలని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న కూరగాయలన్నింటికి ప్రతి ఒక్కదానికి ఒక్కో ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉంటుంది. మునక్కాయలో విటమిన్ సి, విటమిన్ ఈ, కాల్షియం, పొటాషియం మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లో అయితే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. వంకాయలో అయితే పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. దొండకాయలో మాత్రం బీటా కెరటిన్, విటమిన్స్ అండ్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ మాత్రం ఇది శరీరానికి తక్షణమే రీఫ్రెష్నెస్ ఇస్తుంది. అలాగే వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇంకా ఫైనల్గా బెండకాయలో మాత్రం పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైనల్గా టమాటోని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో వెజిటబుల్స్ అన్నీ. మనం ఎక్కువగా వంటకాల విషయంలో సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటాము. ఎందుకు అంటే ఇవి వంటకానికి మంచి రుచి, వాసనని అందిస్తాయి. అలాంటి సుగంధ ద్రవ్యాల్లో ఒకటి ఇంగువ. నేనైతే ఇంగువని ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను. పచ్చళ్ళ పోపుకి కానీ, పులిహోర, పులుసు కర్రీలో మాత్రం తప్పకుండా యూజ్ చేస్తాను. కూరగాయలన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఉడికిన పప్పులో మనం చింతపండు రసం యాడ్ చేసాం కదా, రెండింటినీ కలిపి కూరగాయలలో యాడ్ చేయాలి. పులుపు తక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం చింతపండు రసాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ని మనం ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత కొత్తిమీర అండ్ సరిపడినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకు అంటే సాంబార్కి మరింత టేస్ట్ని తీసుకొచ్చే ఒక ఇంగ్రీడియంట్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీరు ముందు నుండి మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఈ విషయం తెలుసు. అదేంటి అంటే నేను ఏ పులుసు కర్రీ చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా బెల్లం యాడ్ చేస్తాను. ఇప్పుడు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, లేదా మనకి మార్కెట్లో వివిధ బ్రాండ్స్లో దొరుకుతుంది, అది యూజ్ చేసినా పర్లేదు. ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడే దాని నుంచి వచ్చే ఫ్లేవర్స్ వల్ల నోట్లో నీళ్ళు ఊరుతాయి.
అంత బాగా ఉంటుంది. చూశారు కదా, ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. స్కిప్ చేయకుండా చూడండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను, అప్పుడే ఇవన్నీ చెప్పేస్తున్నాను అనుకున్నారా? వీడియో ఇంకా అయిపోలేదు. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గీ, అంటే నెయ్యి. ఈ నెయ్యిని పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. నెయ్యి వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని పిలుస్తూ ఉంటారు. నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ సరే కానీ ఇంతకీ ఏం చేస్తారో చెప్పండి అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, చుట్టూ పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన సాంబార్లో వేసి వెంటనే మూత పెట్టేసేయాలి. ఈ నెయ్యి వల్ల ఏంటి అంటే సాంబార్కి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.